కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయ వేడితో ఆ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎన్నికలు, అభివృద్ధి ప్రణాళికలు, అవినీతి ఆరోపణలపై ప్రజల మధ్య చర్చ జరుగుతోంది. కౌంటర్లు, ఎన్కౌంటర్లతో పార్టీ నేతలు రచ్చ చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ వర్సెస్ వైసీపీగా నడుస్తున్న మాటల యుద్ధంలో ఎవరి వ్యూహం ఏంటి? అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వార్ ఎందుకు నడుస్తోంది? లెట్స్ వాచ్. పోలవరం జిల్లా రంపచోడవరంలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార విపక్షాల మధ్య రాజకీయ రగడ నడుస్తోంది. అధికార టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విభజన చేసి పోలవరాన్ని జిల్లాగా ప్రకటించింది ప్రభుత్వం. రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రంపచోడవరానికి ప్రస్తుతం కూటమి నేత మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం రసవత్తరంగా మారింది. కొత్తగా ఏర్పడిన పోలవరానికి జిల్లా కేంద్రంగా రంపచోడవరాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక నేతలకు కొత్త రాజకీయ ఛాన్స్ ఇచ్చినట్లయింది. 2024 ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఓటమితో ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గింది. 2014లోనూ 2019లోనూ ఈ నియోజకవర్గంలో వైసీపీయే గెలిచింది. ఈ విజయాల వెనుక ఎమ్మెల్సీ అనంతబాబే కీలకంగా వ్యవహరించారు. దీంతో ఏజెన్సీపై గట్టి పట్టు సాధించారు. అయితే 15 ఏళ్ల తర్వాత 2024లో రంపచోడవరంలో టీడీపీ గెలవడంతో పార్టీ క్యాడర్లో కొంత ఉత్సాహం నెలకొంది. దానికి తోడు చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్త జిల్లా కేంద్రంగా రంపచోడవరాన్ని ఏర్పాటు చేయడంతో గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి 300 కిలోమీటర్ల దూరం ఉండేదని, అటువంటిది స్థానికంగానే జిల్లా కేంద్రం రావడం సంతోషకరమైన విషయమని గిరిజన సంఘాలు, ప్రజలు భావిస్తున్నారు. అయితే రంపచోడవరంలో వైసీపీ ఓటమి, జిల్లా కేంద్రం ఏర్పాటుతో టీడీపీకి పెరిగిన మద్దతుతో రాజకీయాలు మలుపు తిరిగాయి. ఇక్కడి నుంచే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గిరిజనుల సంతోషాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. మరోవైపు కొత్త జిల్లా సాధించుకోవడం, జిల్లా కేంద్రాన్ని రంపచోడవరంలోనే ఏర్పాటు చేసుకోవడంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కొత్త ప్రణాళికలు వేసుకోవడంలో నిమగ్నమైంది. అయితే వైసీపీ మాత్రం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రంపచోడవరంలో వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ కూటమి ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషపైనే ఎక్కువగా వైసీపీ నేతలు అనంతబాబు, ధనలక్ష్మిలు బాణాలు ఎక్కుపెట్టారు. అయితే కూటమి నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శిరీష ధీటుగా సమాధానమిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే శిరీష భర్త భాస్కర్ పై కూడా వైసీపీ నేతలు విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. రంగురాళ్ల క్వారీలు, గంజాయి రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే శిరీష భర్త భాస్కర్ పై వైసీపీ నేతల ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే భర్త భాస్కర్ కనుసన్నల్లోనే అవినీతి జరుగుతుందని ఆరోపించారు ఎమ్మెల్సీ అనంతబాబు.
వైసీపీ నేతల ఆరోపణలను ఎమ్మెల్యే శిరీష తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ పాలనలోని అవినీతి అక్రమాలు జరిగాయంటూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిలు గంజాయి, కలపను అక్రమంగా తరలించారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపల చెరువులుగా మార్చుకుంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే శిరీష. ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రారంభించిన 2 అంబులెన్సులు, ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం ఆసుపత్రి ఎదుట ధర్నా లాంటి చిన్న సంఘటనలు కూడా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. రంపచోడవరం, చింతూరు హాస్పిటల్కు మంజూరైన 2 అంబులెన్సులను ఎమ్మెల్యే లేకుండానే అనంతబాబు ప్రారంభించడం వివాదానికి దారితీస్తుంది. వైసీపీ ఎంపీకి చెందిన నిధులతో ఈ అంబులెన్సులు మంజూరైనందుకే ఎమ్మెల్సీ అనంతబాబుతో ప్రారంభోత్సవం చేయించాలని ఎంపీ చెప్పారని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ప్రోటోకాల్ పాటించలేదంటూ వైద్యాధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే మిరియాల శిరీష రంపచోడవరం ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఇలాంటి రాజకీయ పరిణామాలతో కొత్త జిల్లా పోలవరం రంపచోడవరంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇరు పక్షాల మధ్య ప్రతి చర్య, ప్రతి నిర్ణయం వివాదాలకు దారితీసింది. మీడియా సమావేశాల్లోనూ ఈ పక్షాల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ అంశం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఓ దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ అనంతబాబుపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే శిరీష. దీనిపై అనంతబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే శిరీషకు తన గురించి మాట్లాడమే పనైపోయిందని అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే తరుణంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం కావడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి కుల ధృవీకరణ పత్రాల కోసం సిట్ సీక్రెట్ గా తహసీల్దార్ కార్యాలయానికి లేఖ రాస్తే అది కూడా బయటకు తెలిసిపోయింది. గత కొద్ది నెలలుగా ఈ కేసులో సిట్ విచారణ చేస్తూ ఉండడం, కొన్ని ఆధారాలను సీసీ ఫుటేజ్ సేకరించడం, ఆ ఘటన రోజు ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణికి సంబంధించి కొన్ని అంశాలు బయటకు వచ్చినట్టు సమాచారం. దీంతో కుల ధృవీకరణ పత్రాల కోసం ఆరా తీయగానే అప్రమత్తమైంది ఎమ్మెల్సీ అనంతబాబు. ఆయన సతీమణి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం తాజాగా కోర్టుకు వెళ్లారు. ఇక నియోజకవర్గంలో పరస్పర ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఏది నిజం, ఏది రాజకీయ వ్యూహమన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. 2 పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేక గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబుకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా గట్టి పలుకుబడి పట్టు ఉండడంతో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు విమర్శలు, ప్రతి విమర్శలకు పాల్పడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీ తన క్యాడర్లో ఉత్సాహం నింపడం, ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేయడమే కాకుండా జిల్లా ఏర్పాటుతో ప్రజల్లో సానుకూలత సాధించింది. దీంతో టీడీపీపై ప్రజల్లో ఉన్న సానుకూల ప్రభావం డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రంపచోడవరం రాజకీయ రగడ ఎటు దారి తీస్తుంది, ప్రజలు ఎవరి మాట నమ్ముతారు, తదుపరి మలుపు ఏంటి అనేది ఆసక్తిగా మారింది. రంపచోడవరం రాజకీయ రగడ పార్టీలు, నాయకులు, ప్రజల మధ్య కొత్త అధ్యాయానికి తెరతీస్తుందా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. మొత్తంగా నిజం, వ్యూహం, అవినీతి మధ్య తేడా ఎప్పుడు బయటకొస్తుందో వేచి చూడాల్సిందే.